2019 ఆగస్టు నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగింది. వాలంటీర్లందరికీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ 2,65,000 మందితోని ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ప్రారంభిస్తే 2024 ఎలక్షన్ నాటికి ఎలక్షన్ ముందు వచ్చే టైంకి గత ప్రభుత్వంలోనే ఎవరైతే ఉద్యోగం ఇచ్చిందో ఆ ప్రభుత్వమే బలవంతంగా చాలామంది వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించింది. ఇవాళ ఆ విధంగా సుమారు 1,00,000 మంది వాలంటీర్లు రాజీనామాలు చేయడం జరిగింది. ఇప్పటికీ రాష్ట్రంలో 1,65,000 మంది సుమారుగా వాలంటీర్లుగా ఉన్నారు రాజీనామాలు చేయకుండా. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో నాయకత్వం ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ మనకి న్యాయం చేస్తారు అని ఆశగా ఎదురు చూసి 8 నెలలు కావస్తుంది. కనీసం వాలంటీర్లకి ఇచ్చినటువంటి హామీ వాలంటీర్లు కొనసాగిస్తామన్నారు. అలాగే ఉగాది సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటీర్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ లేదని, అలాగే లేని బిడ్డకి పేరు ఎలా పెడతామని ఇలా రకరకాల మాటలు చెప్తున్నారు. ఈవేళ కనీసం చంద్రబాబు నాయుడు గారు మీరు 40 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం ఉంది, ఈ విధంగా మాటలు మార్చడం, వాలంటీర్లకు ఇచ్చినటువంటి హామీ ఇచ్చి నమ్మించి దగా చేసి మోసం చేయడం ఎంతవరకు సరైనదని ఈవేళ మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తున్నాం. మీరు నిధి యాప్ చూడండి, మీరు మీ మంత్రులు ఎమ్మెల్యేలతో ఓపెన్ చేయించండి. వాలంటీర్ పేరు వాళ్ళ నెంబర్ కొడితే, ఐడి నెంబర్ కొడితే ఆ పేరుతో పాటు రిటైర్మెంట్ డేట్ కూడా ఆ నిధి యాప్లో చూపిస్తుంది. అంటే నిధి యాప్లో రిటైర్మెంట్ డేట్లు చూపిస్తేనే, పేర్లు చూపిస్తేనే వాళ్ళ ఐడి నెంబర్లు చూపిస్తున్నారు. కనీసం వాలంటీర్లకి కొనసాగించాలని మీకు ఆలోచన లేదా అని మేము అడుగుతున్నాం. ఏఐటీసీగా విజయనగరంలో ఈవేళ నడి రోడ్డు మీద అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ముందున మోకాళ్ళపై నిరసన చేశాం. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కనీసం మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, మీలో మానవతా దృక్పథం ఉంటే కనీసం రేపు అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల పైన మీరు వాలంటీర్లు కొనసాగిస్తామని ప్రకటన చేయండి. 8 నెలలు బకాయి చెల్లిస్తామని మీరు ప్రకటన చేయండి. ఆ బకాయిలు చెల్లించమని ఈవేళ మేము అడుగుతున్నాం. లేదంటే భవిష్యత్తులో చలో కలెక్టరేట్కి పిలిపిస్తాం. అవసరమైతే చలో అసెంబ్లీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లని చైతన్యపరిచి చలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా పిలిపిస్తామని ఈ కార్యక్రమం ద్వారా, ఈ ధర్నా ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.